వీక్షకులందరికీ నమస్కారం. మే నెలలో మీకు ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మిథున రాశి వారికి ఈ మే నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే లాభస్థానంలో రవి ఉన్నారు 15వ తారీఖు వరకు. 15వ తారీఖు దాటాక రవి వ్యయస్థానంలోకి వెళతారు. కుజుడు 12వ తారీఖు దాటిన తర్వాత లాభస్థానంలోకి వస్తూ ఉన్నారు. ఇది చాలా గొప్ప గ్రహస్థితి. అలాగే దశమంలో కంటక శనిగా శనేశ్వరుడు సంచారం ఇస్తూ ఉన్నారు. 9వ స్థానమందు రాహు ఉన్నారు. గురుడు జన్మరాశిలో ఉన్నారు. 12వ స్థానమందు శుక్రబుధులు ఉండబోతూ ఉన్నారు ఈ మాసంలో. నిజానికి మిథున రాశి వారికి గత మాసాలతో పోల్చుకుంటే అనగా మార్చి, ఏప్రిల్ నెలలు ఆ 2 నెలలతో పోల్చుకుంటే ఈ మే నెల అనుకూలమైనటువంటి మాసంగానే చెప్పొచ్చు. కానీ ఎప్పటి నుండి 12వ తారీఖు దాటాక. రవి బలం ఉన్నది. రవి ఆరంభం నుండి 15వ తారీఖు వరకు లాభస్థానంలోనే ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా కుజుడు మారితేనే గాని మారదు గ్రహస్థితి. కారణం ఏంటి? లాభస్థానమందు ఉండేటువంటి కుజుడు అంత యోగ్యమైనటువంటి స్థితి. ధైర్యమేకాదశ గతే కుజే అన్నది శాస్త్రం. కుజుడు లాభస్థానంలో ఉంటే ఒక రకమైనటువంటి ధైర్యాన్ని ఇస్తాడు. అంటే ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులున్నా, ఎన్ని రకాలైనటువంటి నీలాపనిందలు మీరు మోస్తూ ఉన్నా, అవమాన భారాన్ని మోస్తూ ఉన్నా, ఆర్థిక భారాన్ని మోస్తూ ఉన్నా, అటువంటి వాటి నుండి బయట పడగలిగేటువంటి స్థితిని కేవలం కుజుడు మాత్రమే కలిగిస్తారు. ఒక యుద్ధ రంగంలో సైనికుడికి ఎంతైతే ధైర్యం ఉంటుందో అంత ధైర్యాన్ని ప్రదర్శించగలుగుతాడు కుజుడు లాభంలో ఉంటే. కాబట్టి అది ఒక గొప్ప గ్రహస్థితి. ఎందుకంటే మిగతా గ్రహాల మీద మనం ఆధారపడవలసినటువంటి పరిస్థితులు ఎక్కువగా కనబడడం లేదు. అటు బుధ శుక్రులు బలహీనపడిపోయారు. మిగతా దీర్ఘ సంచార గ్రహాలు బలహీనపడిపోయాయి. కేవలం కుజుడు మాత్రమే బలంగా కనబడుతున్నారు. రవితో కలిసి, చంద్రుడితోటి కలిసి 3 గ్రహాలు మాత్రం ఈ నెలలో యోగిస్తాయి. కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకోండి. ఈ నెలలో ఏ పని చేయాలి అన్నా అంటే మనం ప్రభుత్వ పరంగా ప్రత్యేకించి ఏమంటే మేము ఇల్లు కట్టుకుంటున్నాం, మాకు లోన్‌లు కావాలి. లేదు చాలా కాలంగా మా పెన్షన్ ఆగిపోయింది దాని తాలూకు. ఇలా ప్రభుత్వం నుండి మీకు రావాల్సినటువంటి ఇళ్ల స్థలాల దగ్గర నుండి, పెన్షన్ల దగ్గర నుండి, లోన్ల దగ్గర నుండి మీకు రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉంటుందో, దానికోసం ప్రత్యేకించి మిథున రాశి వారు ఈ మే నెలలో గనక ప్రయత్నం చేస్తే 100% సక్సెస్ అవుతారు. అలాగే కోర్టు కేసులు గానీ, లేపోతే న్యాయ సంబంధమైనటువంటి విషయాలు గానీ, ఇటువంటివి ఏవైనా సరే మిథున రాశి వాళ్ళందరికీ కూడా మే నెలలో మంచి శుభవార్తలు, శుభవర్తమానాలు అందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటివన్నీ, మీకు జరగవలసినటువంటివన్నీ కూడా మే నెలలో ఖచ్చితంగా జరుగుతాయి. అలాగే మీకు ఏదైనా ఒక పదవి కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లేదా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు విద్యార్థులు. అటువంటి వారికి కూడా ఈ గ్రహస్థితి చాలా గొప్పగా సహకరిస్తూ ఉంటుంది. ఇలా సమాజంలో మీరు చొచ్చుకొని ముందుకు వెళ్ళాలి అనేటువంటి పరిస్థితులన్నిటినీ కూడా మే నెల ఫుల్‌ఫిల్ చేస్తుంది. కాబట్టి మిథున రాశి వారికి ఇది గొప్ప అవకాశం. అంటే ఒక గొప్ప ఆపర్చునిటీలా చెప్పొచ్చు. గతంలో అవకాశాలు కోల్పోయాయి అని బాధపడుతూ ఉండేటువంటి వారికి మరలా ఆ అవకాశాలన్నిటిని కూడా తిరిగి పొందగలిగేటువంటి స్థితి ఈ నెల కలగజేస్తుంది. కాబట్టి మిథున రాశి వారు ఈ విషయాలను ప్రత్యేకించి గుర్తుపెట్టుకోవాలి. రెండవది భూ సంబంధమైనటువంటి లావాదేవీలు. పొలాలు అమ్ముడవ్వాలి, ఇల్లు అమ్ముడవ్వాలి, స్థలాలు అమ్ముడవ్వాలి. లేదా ఏదైనా మీ దగ్గర అద్దెకి ఎవరో రావట్లేదు. మీ మీ దగ్గర ప్రాపర్టీ ఉంది అద్దెకిద్దాం అనుకుంటే ఎవరు రావట్లేదు. లేదా ఏదైనా మీ వాహనాలు గానీ, లేదా మరి ఏ ఇతరత్రా అమ్మకాలు, కొనుగోలు స్ట్రక్ అయిపోయినటువంటివి ఏమైనా ఉంటే కూడా మే నెలలో అవన్నీ ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు? సత్వభూ ప్రాకార రోగ వ్రణ సాహస శస్త్రాగ్ని సందర్శనోత్పాటన భ్రాతృకారకుడు కుజుడు. ఆయన లాభస్థానమందు యోగిస్తూ ఉన్నాడు. అందువల్ల ఇవన్నీ కూడా ముందుకు వెళతాయి. అలాగే ప్రమోషన్‌లు రావాల్సినటువంటి వారు, ఉద్యోగంలో హైక్‌లు రావాల్సినటువంటి వారు, దేశాంతరవాసం చేయాలి అనుకునేటువంటి వారు, వీరందరికీ కూడా మే నెలలో గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. అందుకనే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌తో కంపేర్ చేసుకుంటే మిథున రాశి వారికి ఈ మే మాసము ఏప్రిల్ నెలతో కంపేర్ చేసుకుంటే మే నెల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. వీరు మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఇక్కడ ఇంకో విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు. మీ మీద ఉండేటువంటి బాధ్యతలను మీరు చక్కగా నిర్వర్తించగలుగుతారు. అలాగే ఏదైనా శుభ కార్యక్రమాలు చేయగలుగుతారు. వ్యయంలో శుక్రబుధులు ఉన్నప్పుడు శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టడానికి ఆ గ్రహస్థితి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ మాసం చాలా మంచిది. మరిన్ని శుభ ఫలితాల కోసమై ఈ నెలలో ప్రత్యేకించి ఈ రాశి వారు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ప్రతి కృత్తికా నక్షత్రం రోజున
లేదా షష్ఠి తిథి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సర్పసూక్తంతోటి అభిషేకాన్ని జరిపించుకోవడం ద్వారా కూడా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వీలుంటే షష్ఠి రోజున ఉపవాసం ఉండండి. ఒంటిపూట భోజనం చేయగలిగితే చెయ్యండి. తద్వారా మరింత ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. జాతకంలో దశలు బావుంటే కూడా ఈ గ్రహస్థితి మరింతగా ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి.